ఆస్ట్రాలజికల్ సైన్స్ ఇస్ అప్డేటెడ్ అండ్ వెరీ అక్యురేట్. అది పాపము ఆ శాస్త్రజ్ఞ పంచాంగం వీళ్ళు ఏంటంటే చదువుకోరు, మోడర్న్ ఎడ్యుకేషన్ లేక చెప్పే పద్ధతి ఎక్స్ప్లెనేటివ్ చదువుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ వాళ్ళు స్టిక్ అయిపోయి అజ్ఞానంతో మాట్లాడతారు అనమాట. బలి అయిపోతుంటారు, ఈ మోడర్న్ సైంటిస్టులకు బలి అయిపోతుంటారు. యాక్చువల్ ఏంటంటే వాళ్ళే అక్యురేట్. ఒక పంచాంగం ఉండదు ఎక్కడ. ఎందుకు? వి బిలీవ్ ఇన్ గడియా విగడియా అండ్ సెకండ్స్ అండ్ మైక్రో సెకండ్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. సో వి నో ద మూమెంటమ్ ఆఫ్ ఎర్త్. మన పూర్వీకులు వి నో ద మూమెంటమ్ ఆఫ్ ఎర్త్, సన్ రైజ్, సన్సెట్, మీడియం, ఏ ఏరియాకు ఏంటి, వెరీ అక్యురేటెడ్ క్యాలిక్యులేటెడ్ అస్ట్రాలజీ. సో హౌ కెన్ యూ హ్యావ్ వన్ పంచాంగం? అసలు ఒక పంచాంగం అని ఎవరు చెప్పారు? అసలు మీరు ఎందుకు? మన వాళ్ళకి మాట్లాడడం చేత కాదు. నౌ ద టైమ్ హెస్ కమ్ ఫర్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ టు మేక్ ద అదర్ పీపుల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ వెరీ అప్డేటెడ్ సైన్. దేర్ ఇస్ నో వన్ పంచాంగం ఇన్ ఇండియా ఆర్ ఇన్ హిందూస్. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఇండియన్ రిలీజియన్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సేమ్ ఫెస్టివల్ మనము ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు చేసుకుంటే 15 days తర్వాత నార్త్ ఇండియాలో చేసుకుంటే 15 days తర్వాత మనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ జయంతి. ఎందుకంటే వాళ్ళ సూర్య నాడి అనమాట, సూర్య జ్యోతిషం వాళ్ళది, సూర్యమానం అంటారు. ఏంటి? నార్త్ ఇండియన్ పంచాంగం. మన చంద్రమానం. వి ఫాలో ద మోషన్ ఆఫ్ మూన్, దే ఫాలో ద మోషన్ ఆఫ్ సన్. సో నువ్వు ఏ టైంలో అంటే మీరు అవును వాళ్ళు అట్లా ఫాలో అవుతున్నారు, మీరు ఇట్లా ఫాలో, ఎవరిది కరెక్ట్? ఎవరిది కరెక్ట్ కదా, అందరిది కరెక్ట్. బికాజ్ యూ డింట్ అండర్స్టాండ్ కాలజ్ఞానం. కాలజ్ఞానం అది ఏంటి, అది ఎట్లా వస్తుందని మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పాలి. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్ ఉంది, ఆల్ ఇండియా రేడియో, తర్వాత ఇక్కడ ఆకాశవాణి. ఒక ఆకాశవాణి ఒకే ప్రోగ్రాము ఢిల్లీలో జరుగుతోంది. అక్కడ దూరదర్శన్ దాని ప్రోగ్రామ్ రికార్డ్ చేసి మనకి 15 minutes తర్వాత టెలికాస్ట్ చేశాడు అనుకో, లైవ్ అని పెట్టి. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆ డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ మనకి ఎప్పుడు ఇస్తాడో అప్పుడే కదా మన శాటిలైట్ ఇచ్చేది టెలికాస్ట్. కొంత గ్యాప్ వస్తుంది అది. సో సేమ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఏ వేవ్ లెంత్ లో ఉన్నావో, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో, ఆ ఏరియాలో నీ సన్ రైజ్ పడ్డప్పుడు నువ్వు ఏ వేవ్ లెంత్ ప్రకారము బ్రహ్మ విద్యను వాడుకుంటున్నావో, పంచభూతాలు ఆ టైంలో ఆ ఎనర్జీని టెలికాస్ట్ చేస్తున్నారు ఆ ఏరియాకి. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంది సమాజం. సో సూర్యమానం అంటే సూర్యరేఖాన్ని, సూర్యుడి యొక్క గడియల్ని, విగడియల్ని, క్లాక్ ని, ఆ దూరదర్శన్ ని వాడుకునే నార్త్ ఇండియన్ ఆర్య సాంప్రదాయం అంతా కూడా ఆ టైంలోనే ఆ దేవుడి శక్తి వాళ్ళకి వస్తుంది. సేమ్ ఎనర్జీ మనది. వాళ్ళకి దూరదర్శన్ నార్త్, మనది ఇంకో పేరు పెట్టుకుందాం సప్తగిరి. అదే శక్తి మనకి ఏ టైంలో పంచభూతాల నుంచి పాస్ కావాలో త్రూ మూన్ వేవ్ లెంత్ లో మనం క్యాలిక్యులేట్ చేసి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చూడండి, పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డెప్త్. ఇదంతా వేవ్ లెంత్ అనమాట. ఏ వేవ్ లెంత్ ఎవరు ఇస్తున్నారు, మనం ఏ స్టూడియో నుంచి తెచ్చుకుంటున్నాం. సో అక్కడ సూర్యమానం పంచాంగము వాళ్ళు క్యాలిక్యులేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. బాక్సెస్, ఆస్ట్రాలజీ అంతా. మన చంద్రమానం మీరు మన బాక్సెస్ 12 బాక్సెస్ చూస్తే వేరే క్యాలిక్యులేషన్ ఉంటది. అదే అట్లా అనమాట. సో ఏ స్టూడియో నుంచి, ఏ శాటిలైట్ నుంచి మనం అప్ లింక్ డౌన్ లింక్ ఉందో వాళ్ళు చాలా లైవ్ గా మనం ఏ యోగ సిద్ధాంతం ప్రకారం, యోగం అనేది ఎవడు పట్టించుకోక ఆశ్రమాలు, గురువులు, స్కూల్ ఆఫ్ స్టూడియో అన్నా కదండి. స్టూడియో అంటే యోగ సిద్ధి. ఏ గురువు ఏ యోగ సిద్ధి నుంచి వాళ్ళు ఆ గురువులను, దేవతలను పూజించారో ఆ మీడియం ఆఫ్ గురుకృప, గురుకులం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆ గురుకులానికి ఏ టైంలో ఏ దేవుడు వస్తాడు, మళ్ళీ కొన్ని వాళ్ళకి అచ్చుబాటు ఉంటది, వేరే స్టూడియోలో ఉన్న వాళ్ళకి ఈ మనకి కొన్ని అచ్చుబాటు ఉండవు అనమాట, రూల్స్. ఇది ప్రజలు హిందూ మతం అర్థం చేసుకోవాలి. అందరికీ సేమ్ లేదు. దేవుడే ఒకడే, ఒకే దేవుడు నానా రకాలుగా కనబడే రిలీజన్ మనది. ఏకత్వంలో భిన్నత్వం. అయితే ఆ భిన్నత్వంలో కూడా మూలం ఏకత్వమే. కానీ మనం ఆ మూలాన్ని భిన్నంగా ప్రదర్శించుకునే విజ్ఞానం మనకుంది. ఆ భిన్నత్వాన్ని చూసుకుంటూ మనందరం ఏకంగా ఉండే ఒక విశ్వగురు మతం మనది, సొసైటీ. అది కొంచెం మనం అర్థం చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అందుకే ఏక పంచాంగం ఉండదు. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్, సమయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు అమావాస్య మన వాళ్ళు ఒక రకంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్ లో, అదే తమిళనాడులో పుణ్యకార్యాలు చేస్తారు ఆ రోజు, వెరీ ఆస్పీషియస్ డే సెలబ్రేషన్. అదే అక్కడ మరి ఇక్కడ అంటే ద్రవిడియన్ కి ఆర్య సాంప్రదాయానికి ఉన్న కొన్ని తేడాల వల్ల
ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు. నీ స్టూడియో, నీ గురువు, నీ ఏ మీడియంలో నీకు ఆ వేదాలు సిద్ధించబడ్డాయో ఆ మీడియంలో అది నీకు కరెక్ట్. ఒకే సబ్జెక్టు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఓ పదము నామన్క్లేచర్ ఒక రకంగా ఉంటది. అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఒకే డిసీజ్, ఒకే పదము, మెడికల్ ఆర్ ఎనీథింగ్, లా నామన్క్లేచర్ ఇంకో రకంగా ఉంటుంది. దట్స్ ఆల్. అది యోగ సిద్ధి అనేది ఒక మీడియం ఉంది. ద్రవిడియను, ఆర్యను గురుకులాలు ఉన్నాయి. అందులో దక్షిణాచారం ఉంది, కౌలాచారం ఉంది, వామాచారం ఉంది, సిద్ధాచారం ఉంది, సమయాచారం ఉంది. ఎవరికి ఏదో వర్తిస్తుంది, ఎవరికి గృహస్థులు, దాంట్లో గృహస్థులు ఎంతండి చిన్న బిట్టు. గృహస్థులకి ఏది అచ్చిబాటు వస్తుంది అది ఎన్ని చూడాలి. మరి నువ్వు ఏ ఆచారంలో ఉన్నావు, దాంట్లో గృహస్థుడువా, నీకు ఇదేంటి, అందులో మళ్ళీ కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడా, కనిష్ట పుత్రుడా, జ్యేష్ఠ పుత్రుడికి కొన్ని ఎస్, కొన్ని నో, కనిష్ట పుత్రుడికి కొన్ని ఎస్, కొన్ని నో. ఇంత లిటిగేషన్ ఉన్నప్పుడు లిటిగేషన్ సార్ దట్ ఈస్ స్పెసిఫికేషన్, ఇట్ ఇస్ గుడ్. దే హావ్ క్యాలిక్యులేటెడ్, అంత పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేశారు ఎనర్జీని. అలా ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ మనం వీ షుడ్ టెల్ పీపుల్ దట్ వీఆర్ very eternal truth of life we have on the earth, and we had very Vedic calculations according to time, location, and at that time existing Gurukula. ఆ టైంలో ఏ గురుకులు డామినేట్ చేశారో తెలియదు కదా. డామినేట్ ఇన్ ద సెన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నారో తెలియదు కదా. వాళ్ళని వాడుకున్నారు. నువ్వు కాలక్రమేణా బ్రిటిష్ వాడు చేసిందే ఏకైక లక్ష్యమే గురుకులాలను డిస్టర్బ్ చేశాడు. కుల గురువులను గురుకులాలను డిస్టర్బ్ చేశాడు కాబట్టి కదా హిందూ మతం మనం అంత పవర్ఫుల్ కాలేకపోతున్నాం. మరి ఇన్ని ముహూర్తాలు ఉన్న పంచాంగం ఫాలో అయిన హిందూ సోదరులను బట్టలు అదే అడుగుతున్నా. మీరు చూస్తుంటారు పంచాంగాలు, ఈ తిది బయటకు వెళ్తున్నారు, మరి ఏం సాధిస్తున్నారు? మరి వేరే మతం వాళ్ళేమో మా క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి క్యాలెండర్ ప్రకారం వాళ్ళ ఫెస్టివల్, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం రాజ్యాలు వెళ్తున్నాయి, రాజ్యాంగాలు వెళ్తున్నాయి, కాన్స్టిట్యూషన్ లో రాస్తున్నారు, ప్రేయర్ చేస్తారు. వాళ్ళు పవర్ఫుల్ ఉన్నారు. వై వీఆర్ ఎందుకు మనం ఇంకా ఎంపబడ్డావు? బికాస్ ద యాక్చువల్ గురుకులం మీడియాని కోల్పోయినాం. ఆ మిగిలిపోయిన పంచాంగం కొన్ని ఉండి అది ఉన్నాం. కానీ ఇప్పుడు చాలా మంది ఫాలో అయ్యే పంచాంగానికి వాళ్ళ కుల గురువుకి లింక్ ఉందా లేదా చూసుకుంటలేరు ఎవరు. అంత ఎక్కడ చూస్తారు? ఏదో సిద్ధాంతం ఎవరో ఒకరు రాస్తారు, ఆ సిద్ధాంతం పంచాంగం ప్రకారం అంతే. అది అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది పాపం వీళ్ళకి. అందరూ ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఒక ఊర్లో ఆచార్యులు కూడా లేరు, పద్దులు పురోహితులు లేరు, అందరు జాబ్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి అందుబాటులో ఉన్న ఆచార్యం అడుగుతారు పాపం హిందువులు ఎవరైనా. ఆయన శ్రీ వైష్ణవుడు, శైవాచార్యమో వైష్ణవాచార్యమో తెలియదు కదా. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఒక న్యూట్రల్ పీపుల్ అయితే. అదే శైవాచార్యులకి విశిష్టమైన తిథులు ఇప్పుడు ధనుర్మాసం ఉంటది, వైష్ణవాచార్యుడికి ఇది పవిత్ర మాసం. మరి శైవాచార్యుడికి అది కార్తీకం ఉన్న వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ తిథులు, వాళ్ళ వైబ్రేషన్, వేవ్ లెంత్ వేరు. ఇక్కడ ఏమవుతుందంటే నేను అదే అడిగా మొన్న లాస్ట్ టైం మన పీఠం ఇవన్నీ పెట్టి వచ్చాక, ఇట్లా పెళ్లి పెట్టుకున్నామండి ఇది చేసుకున్నామంటే, నీకు ముహూర్తం పెట్టిన పూజారి నేను చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ ఏమో శైవులు, నువ్వు శైవులు అంటున్నావు. నీకు ఎవరినైతే పూజారి ముహూర్తం పెట్టించిన పెళ్లి పిలుస్తున్నావు ఆయన శ్రీ వైష్ణవుడు. మరి నువ్వు చెప్పు అని చెప్పిన వాళ్ళని క్వశ్చన్ వేసిన. శ్రీ వైష్ణవులు పెళ్లి చేసినప్పుడు శ్రీ సూక్తం చదువుతూ కన్యని లక్ష్మీదేవిగా దీవిస్తూ వరుణ్ణి నారాయణుడి లాగా ప్రతిబింబిస్తూ పాదాలు గడిగిపించుకుంటూ పెళ్లి చేసి చేస్తారు. వెనకాల మేబీ బ్యాక్గ్రౌండ్ లో నువ్వు ఇది పెట్టుకోవచ్చు. నువ్వు శైవుడై ఉండి వైష్ణవాచార్యుని పెళ్లికి పిలిస్తే పాపం ఆయన మంచిగా చేస్తాడు, భక్తిగా ఆయన పద్ధతిలో ఆయన కరెక్ట్ చేస్తాడు. నువ్వు నీకులకు నీ నందేది, నీకులకు గురువు లేది, నీ జంగమయ్య బ్రాహ్మణ్ లేదు, లింగాయతు లేది, నీ కులగురు నీ వంశ పరంపర దీని ప్రకారం నువ్వు వాడు వెనుక ఏం ఫోటో పెడుతున్నావు? నువ్వు ఏ తిరిగి ఎవరుతావు? మరి నువ్వు ఈ పార్వతీ పరమేశ్వరుడు మరి అక్కడ గౌరీ పూజ చేసి మరి నీ కుల గురువుకున్న సెంటిమెంట్ ప్రకారము ఆ అష్టదిక్పాలకులే వేరు. వీళ్ళు పూజ స్టార్ట్ చేసినప్పుడు ఈయనకు లింక్ ఉన్న మీడియంలో ఉన్న అష్టదిక్పాలకులు శాటిలైట్ వేరు. శైవాచార్యుడు పూజ స్టార్ట్ చేసినప్పుడు ఈయనకు లింక్ ఉన్న అష్టదిక్పాలకులు, క్షేత్రపాలకులు, కులదేవము, శాటిలైట్ వేరు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ గురించి ఈ శాటిలైట్ ఈయన ట్రాన్స్మిట్ చేసే పవర్ లో ట్రాన్స్మిట్ అవుద్దా ఈయన గోత్రము? విల్ దే గెట్ ఫుల్ బ్లెస్సింగ్స్?
దిస్ ఇస్ జస్ట్ టెక్నికల్లీ ఎవాల్యుయేటెడ్ సబ్జెక్ట్. ఎవరైతే ఇప్పుడు మొన్నటి దాకా గ్లోబలైజేషన్ అన్నారు, అంతా ఒకటే అన్నారు. ఇప్పుడు అది పోయి మళ్ళీ డీగ్లోబలైజేషన్ అయిపోయింది. ఎవరు ఏ కంట్రీ కాకపోతే ఒకటే అని చెప్పి ఫస్ట్ మరణానికి నడిచింది. అందుకే మా అమ్మ గ్లోబలైజేషన్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, అమ్మవారు మా కులగు సిద్ధయోగులు ఇచ్చిన నా జ్ఞానం పట్ల మన పీఠం తరఫున మొన్ననే శ్రీ భక్తాంజనేయ ప్రచార సమితి కూడా స్టార్ట్ చేసినాం కదా కరీంనగర్ లో, ఖమ్మం తర్వాత. ఇప్పుడు ఇచ్చిన పిలిపోయింది, అదే ప్రతి ఒక్కరు స్పిరిచువలైజేషన్ రండి. ఎకనామిక్స్ అయిపోయింది, సైన్స్ యుగం అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ద క్వాంటమ్ సైన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నౌ ఈజ్ ద టైం. మీరందరూ ఎడ్యుకేట్ అయ్యారు. మన పూర్వీకుల్ని డిస్టర్బ్ చేసిన మన కల్చర్ ని, తర్వాత వెస్టర్న్ సైన్స్ వచ్చి మన సైన్స్ అంతా లాక్కొని మనని ఉల్లు చేసిన దాన్ని రిప్లై చేసే టైం వచ్చింది. మనం అందరూ చదువుకున్నారు, ఆల్ ఆర్ ఎవల్యూటెడ్ సైన్స్. ఇది తెలుసు, అది తెలుసు, కానీ మన స్పిరిచువల్ సైన్స్ కూడా నేర్చుకోవడం మొదలు పెడితే మీ టెక్నికల్ ఎవల్యూషన్ లో అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు వెరీ ఈజీ యూ కెన్ అండర్స్టాండ్ అవర్ హిందూ తత్వ. సో నౌ పీపుల్ షుడ్ ఐఎమ్ ఇన్వైటింగ్ ఇంటెలెక్చువల్స్ టు కమ్ టు స్పిరిచువల్ సర్కిల్. స్పిరిచువల్ సోషల్ కల్చరల్లీ ఎయిడెడ్ సొసైటీని నిర్మించాలి ఇప్పుడు మనం. స్పిరిచువల్ సోషియో కల్చరల్ ఎయిడెడ్ సొసైటీ. సోషల్ ఎయిడెడ్ అయిపోయినాం, మనకి డెమోక్రసీ వచ్చింది, చదువుకున్నాము, అన్ని అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ సోషల్ ఎనర్జీలోకి, మన ఫ్యామిలీ ఎనర్జీలోకి వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్బౌండ్ ద స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ. పూర్వం పుణ్యం ఏది ఉందో అంత వాషౌట్ అయిపోయింది, వాడుకున్నారు. న్యూ జనరేటెడ్ పుణ్యాన్ని సృష్టించలేకపోతున్నారు రాబోయే తరాలకి. అప్పుడున్న గురుకులాలు చేసిన పుణ్యాలు, తాతలు ముత్తాతలు చేసిన పూజల పుణ్యాలు అన్ని క్రెడిట్ లిమిట్ దాటిపోయినాయి. సిబిల్ స్కోర్ పంచభూతాలు చెప్తూనే ఉన్నాయి. పంచభూతాలు చెప్తూనే సివిల్ స్కోర్. ఏం లేదురా, ప్రాణం లేదు, ఏం లేదు, గాయత్రి లేదు, ఉపాసన లేదు, పంచభూతాల్లో మీరు హవనాలు చేయట్లేదు, హోమాలు చేయట్లేదు. అసలు పండితులేరి, అది గురుకులాలేవి, ఉపాసకులేరి. జస్ట్ యు ఆర్ బ్లైండ్లీ గోయింగ్ టు ద బ్యాంక్ అండ్ ట్రైంగ్. నీ ఏటీఎం ఆన్ చేసి కార్డు పెడుతున్నావు. ఏ బ్యాంకు? టెంపుల్ ఏముంటుంది నైనా, దాని వెనకాల గురువు కదా, గురు విద్య. టెంపుల్ అనేది ప్రతిష్ఠించింది ఆచార్యుడే కదా, సిద్ధ గురువులు వచ్చి ప్రతిష్ఠించిన గుడి అది. ఒక గుడికి కూడా ఎన్ని సంవత్సరాలు చైతన్యం ఉంటది, ప్రాణ ప్రతిష్ఠ అంటారండి టెంపుల్. దానికి ఒక గోల్ ఉంటది. ఒక బ్రిడ్జ్ కడితే ఇంజనీరు ఇన్ని సంవత్సరాలు ఉంటదని ఎలా అంటాడో, ప్రతి టెంపుల్ కూడా వాళ్ళు ఏ యంత్రం పెట్టారు, ఎంత శక్తితో అక్కడ ప్రతిష్ఠ అయింది. ఆగమ శాస్త్రము సిద్ధయోగుల ఆగమ శాస్త్రమా దేని ప్రకారం కట్టారు, దాని ప్రకారం ఎన్ని సంవత్సరాలు అక్కడ చైతన్య శక్తి ఉంటది అనేది ఒక క్యాలిక్యులేషన్. మళ్ళీ జీర్ణోధారణ క్రియ ఉంటది కొన్ని సంవత్సరాలు కాగానే. అంటే అక్కడ దేవుడు అది వెలిసిన దేవాలయాలు వేరు, కానీ నువ్వు కట్టించిన దేవాలయకే ఎక్స్పైరీ డేట్ ఉంది. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేసేవాడు గురు విద్య ఋషులు. దేవతలతో కాంటాక్ట్ అయ్యి కమ్యూనిటీకి ఉపాసించి దేవుడిచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాబోయే కాలాన్ని క్యాలిక్యులేట్ చేసి మనుషులకి ఏ పూజలు చేయాలి, ఏ ఉపాసన చేయాలి, ఏ దానాలు చేయాలి అనేది యోగా సిద్ధిని క్రియేట్ చేశారు. సో యోగిస్ ఆర్ ఇంపార్టెంట్, ఉపాసక్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మన హిందువులు మనం చేసే ఇక్కడ మన స్టేట్ లో చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ బ్లైండ్ ప్రార్థన గుడి దాని వెనకాలన్న బడిని మర్చిపోయారు. ఇప్పుడు బల్లే లేవు ఇక్కడ. ఇది ఏ సిలబస్ లో పోతావు, నీకు ఎగ్జామ్ ఏది, నువ్వు పాస్ అయ్యేది, నువ్వు మొక్కే. లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేది చూడండి, పిన్ కోడ్, టెలిగ్రామ్, పోస్ట్ ఆఫీసు, టెలిఫోన్ నంబరు, పాత టెలిఫోన్ నంబర్ ఇప్పుడు చేస్తే కలిసి వద్దా? అలా దట్ ఈస్ ద పరిస్థితి. అట్లా పోయిందనమాట. పంచభూతాలు చెప్తానే ఉన్నాయి, లేదురా ప్రాణశక్తి లేదు, ఎవరు ఉపాసకులు పూజలు చేయట్లేదు, తర్పణాలు లేవు, హవిస్సులు లేవు, హోమాగ్నులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసన ఏది? ఇంతమంది జనాభాకి మీరు అంటారు ఇప్పుడు సోషలిస్టులు ఏమంటారు, పొలిటికల్ సైన్స్, ఇంత జనాభా అంటే ఇన్ని హాస్పిటల్స్ ఉండాలి, ఇంత జనాభాకి ఇంతమంది పోలీసులు ఉండాలి, క్యాల్కులేట్ చేస్తారు కదా, రోడ్ ఇంత పెద్దగా ఉండాలి, ఇట్లా అన్ని. మరి ఇంతమంది హిందువులకి నేను అదే క్వశ్చన్ వేస్తున్నా, ఎంతమంది గాయత్రి చేస్తున్నారు? మీరు ఇంతమంది మొక్కులు మొక్కుతున్నారు కదా, ఇంత మొక్కులకి దీనికి చేసే పూజలకి దాని ఔరా దాన్ని ఏమంటారు అకామిడేట్ చేసే జ్ఞాన విద్య, ఈ ఉపాసనా శక్తి మీడియం ఏది? ఎంతమంది బ్రాహ్మణులు గారి ఉపాసకులు
కానీ యోగులు కానీ ఇప్పుడు ఈ సమాజానికి రేషియో తీయండి. ఇప్పుడు ఎంతమంది గాయత్రి మంత్రం జపం చేస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో? లేదు. బ్యాక్గ్రౌండ్ బ్యాక్ నుంచి లేదు. అరే ఒక్క రోజు ఒక సినిమా, కొత్త సినిమా వచ్చిందంట మొన్న, అందరూ ఆ బుక్ మీద షో దానికి చేస్తేనే సర్వర్ తట్టుకోలేక హ్యాంగ్ అయిందంట. మరి అసలు బ్యాండ్ విడ్తే లేదు ఇక్కడ. గాయత్రి ఉపాసన లేదు, మొక్కులు ఆ కొబ్బరికాయలు శటగోపాలు చేసుకుంటూ ప్రదర్శన చేసుకు దీపధూపాలు ముట్టిస్తే ఏ బ్యాండ్ వేవ్ లేదు, ఏ గురుకులం నిన్ను తట్టుకుంటది? ఏ పంచభూతాల్లో ఉన్న జ్ఞానము మీ మొక్కులని దేవుడికి చెల్లిస్తది? దేవుడిచ్చిన తిరిగి తరంగాల ఆశీర్వాద గురు విజ్ఞాన కేంద్రాలు మీ ఇంటికి ఎప్పుడు కొరియర్ అవుతాయి? అందుకే మొక్కులు తీరట్లేదు. సో నౌ వీఆర్ కాలింగ్ ఇలాంటి ఇంటెలెక్చువల్ పీపుల్, యూ గివ్ అ స్పిరిచువల్ కాల్, సోషల్ కాల్ టు ఆల్ ద ఇంటెలెక్చువల్స్ ఇన్వాల్వ్ ఇన్ స్పిరిచువల్ భక్తి యోగా అండ్ సో దట్ శక్తి యోగా విల్ కమ్ టు ద ఎర్త్. నేను అందరిని ఉపాసన చేయమనట్లే, బట్ అట్లీస్ట్ యూ సపోర్ట్ ద శక్తి యోగా. ఉపాసనను సపోర్ట్ చేయండి. మీరు భక్తులైతే మాకు శక్తి వస్తుంది, మా శక్తి మీకు ఉపయోగపడుతుంది. సో అది దట్ ఈస్ అవర్ తాత్పర్యం. ఏం అంత ఎనర్జీ సర్క్యూట్ కానీ మీ కంటికి కనిపించదు అంతే. అదే నేను ఆరా రీసెర్చ్ ఆరా ఫోటోగ్రఫీ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఈజీగా. శక్తులు ఉంటాయి, మన కంటికి కనిపించని ఆరా అంతే ఎనర్జీ. ఇప్పుడు సైంటిస్ట్ అందరూ డెవలప్ అయ్యారు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కొంత వస్తున్నాయి వీటి మీద రీసెర్చ్ చదువుకుంటున్నారు, ఎక్స్పోజ్ అయింది, యోగా నేర్చుకున్నారు. పీపుల్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు సైన్స్ అండ్ థింగ్స్. నౌ ఎనర్జీ, వైబ్రేషన్ అందరు మాట్లాడుతున్నారు ఈ మాటలు. మేము చేసిన రీసెర్చ్ చేసిన రోజులు ఎవరికి ఏం తెలియదు. నో పీపుల్ నో థింగ్స్. ఇంకా బెటర్ లేండి, ఇంకా ఈజీ అవుతుంది కదా చెప్పడానికి. నాలాంటి గురువుకు నేను అదే చెప్పాను. మావాడు సింగ్ గారు వీళ్ళంతా గురించి పాంప్లెట్ కొట్టిద్దాము 2016 లోనే ఇది వెళ్దాము ఇచ్చేదాంటే వద్దన్న. When the time comes, when Devata connection will come only, we have to go into the public. నా గురువాజ్ఞ రావట్లేదు, నేను చేయను అని ఇంకప్పుడు గీప్ తపస్సులకు రాలే. కానీ చెప్తానే ఉన్నా. ఆ చెప్పిన 6 months తర్వాత డైరెక్ట్ గురువాజ్ఞ తపస్సులోకి వెళ్ళిన 9 months కి అమ్మవారు దర్శనం అయితే అక్కడి నుంచి సిద్ధ యోగా స్టార్ట్. నౌ ద టైమ్ ఇస్ కమ్. ఎంత మెచ్యూరిటీ వచ్చింది ప్రజలకు కూడా. మనం చెప్తే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అందరు చదువుకున్నారు కదా ఇప్పుడు.